హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టాపిక్ వచ్చేటప్పటికి నేను యూస్ చేస్తున్న ఈ గ్రీన్ యారో S12 మైక్ని అయితే మనం రివ్యూ అయితే చేద్దాము. సో ఇదే అనమాట, అది ఇప్పుడు నేను యూస్ చేస్తుంది కూడా అదే. సో దీంట్లో నేను తీసుకునేది ఏంటంటే సింగిల్ మైక్ కాకుండా 2 మైక్స్ వచ్చేటట్టుగా నేను తీసుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఇట్లా బాక్స్ తీస్తే ఇక్కడ ఒక రిసీవర్ అనేది ఉంటుంది. సో ఇదే అనమాట ఆ రిసీవరు. నేను ఇప్పుడు ఫోన్కి కనెక్ట్ చేసి నేను యూస్ చేస్తున్నాను అనమాట. సో మీరు నాకు గమనించవచ్చు నా వాయిస్ అనేది ఎలా వస్తుంది అనేది, అంటే ఇంట్లో అంటే ఇండోర్లో ఎలా వస్తుంది అనేది మీరు గమనించవచ్చు. అండ్ 2 మైక్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ మైక్ ఒకటి, ఈ మైక్ ఒకటి. సో ఇలాంటివి అయితే 2 వస్తాయి ఎయిర్ ఫిల్టర్స్, ఇలాంటివి అయితే 2 వస్తాయి అనమాట. అంటే 2 మైక్స్కి 2 సెట్స్ అన్నట్టు. ఓకే, సో మనకి దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఇదిగోండి 2 సెట్స్ అనమాట. ఇలా దీనికి ఒకటి ఉంది, దీనికి ఒకటి ఉంది. సో ఇవి 2 సెట్స్ అన్నట్టు ఇస్తారు మనకి ఎయిర్ ఫిల్టర్స్. అండ్ అలాగే ఇది వచ్చేటప్పుడు ఛార్జింగ్ కేబుల్. సో ఇదైతే కిట్ అనమాట ఫుల్గా. రిసీవర్ అనేది నా మొబైల్కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట రిసీవర్ అనేది. సో ఈ మైక్స్ అనేవి ట్రాన్స్మిటర్స్. ఓకే, ఈ గ్రీన్ యారో మైక్లో అయితే ఏంటంటే మనకి 3 లెవెల్స్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంటుంది అనమాట. సో మనకి ఏంటంటే బయట మనం వీడియోస్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకు కూడా అనమాట ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను నా ఫ్యాన్ అయితే ఆన్ చేస్తాను. సో ఒరిజినల్ సౌండ్ ఎలా ఉంటుంది, అంటే మైక్ ఆఫ్ చేసిన తర్వాత సౌండ్ ఎలా ఉంటుంది, నాయిస్ క్యాన్సిల్ ఆన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో గైస్ మీరు చూడొచ్చు, ఇప్పుడు నేనైతే ఫ్యాన్ అయితే ఆన్ చేస్తుంది. సో సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది, అంటే ఎంత నాయిస్ వస్తుందో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా నాయిస్ క్యాన్సిలేషన్. సో ఫస్ట్ లెవెల్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఫస్ట్ లెవెల్ అయితే ఆన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒక బ్లింక్ అయితే వస్తుంది. మనము నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అంటే ఇక్కడ ట్యాప్ చేస్తే ఒక బ్లింక్ అయితే ఫస్ట్ లెవెల్ అన్నట్టు. ఓకే, నా వాయిస్ ఎలా ఉంది ఒక లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్కి. ఓకే, సో మనకి సెకండ్ లెవెల్ అయితే ఆన్ చేస్తున్నా. ఇదిగోండి, ఇక్కడ నేను ప్రెస్ చేస్తే 2 బ్లింక్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చిందా? సో సెకండ్ లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్లో మాట్లాడుతున్నాను. సో నా వాయిస్ ఎలా ఉందో మీరు చెప్పండి. ఓకే, చాలా వరకు తగ్గింది కదా ఫ్యాన్ సౌండ్ అనేది. సో ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిల్ అనేది చూద్దాము. ఇదైతే థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే పూర్తిగా నా వాయిస్ తప్ప ఫ్యాన్ సౌండ్ అయితే మీకు వినపడట్లేదు, అవునా? సో ఇదే మన థర్డ్ లెవెల్. సో ఇది మనకి అవుట్డోర్లో ఎలా ఉంటుంది అంటే ట్రాఫిక్లో ఎలా అంటే బైక్ సౌండ్స్కి అది ఎలా ఉంటుంది, ఇండోర్లో అయితే ఇలా ఉంది. సో అవుట్డోర్ అయితే చూద్దాం, అంటే ఎంత డిస్టెన్స్ వస్తుందో కూడా చూద్దాం అనమాట. అంటే మొబైల్ అనేది వేరే చోట ఉన్నా అంటే కెమెరా వేరే చోట ఉన్నా మనకి ఎంత డిస్టెన్స్లో అయితే చెప్పుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇదనమాట రిసీవర్. మీరు ఇప్పుడు వింటుంది ఏంటంటే బైక్ అయితే ఆఫ్లో ఉంది, మొబైల్లో అయితే వింటున్నారనమాట. సో ఇప్పుడు మైక్ ఆఫ్ చేస్తున్న వాయిస్కి మైక్ ఆన్ చేసిన దానికి డిఫరెన్స్ మీరే చూశారు కదా. సో ఇదైతే రిసీవర్ అనమాట. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బటన్ అయితే ఉంటుంది మైక్కి. ఇది 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడైతే లైట్ అయితే వెలుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంది, ఎందుకంటే ఈ రిసీవర్ అనేది మనం దేనికి అయితే కనెక్ట్ చేయలేదు, అందుకని ఇది బ్లింక్ అయితే ఉంది. సో ఇదైతే కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇది కనుక తీసుకెళ్ళి మనం ఏదైనా మొబైల్ కనెక్ట్ చేస్తే ఇక్కడ 2 లైట్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే నేను 2 మైక్స్ అయితే తీసుకున్నాను కదా, సో ఒక దానికి ఇంకోటి దానికి అన్నట్టు. సో మీరు సింగిల్ మైక్ తీసుకుంటే కనుక ఇక్కడ ఒక లైట్ మాత్రమే వస్తుంది. సో ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది కనుక కనెక్ట్ అయితే ఇక్కడ ఈ 2 లైట్స్ అయితే స్టేబుల్గా ఉంటాయి అనమాట. ఓకే, సో గైస్ ఈ మైక్ అయితే ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, సో ఈ డిస్టెన్స్లో అయితే మీకు క్రిస్టల్ క్లియర్గా అయితే కనపడుతుంది. సో కొంచెం వెనక్కి చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే చాలా క్లియర్గానే ఉంది మైక్ అనేది. సో ఇంకొంచెం డిస్టెన్స్ అయితే చూద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా చాలా బాగా కనపడుతుంది. సో ప్రజెంట్ నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే నేనైతే ఆన్ చేయలేదు. ఓకే, మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం అనమాట ఎంత దూరం అనేది వస్తుంది అని చెప్పేసి. సో గైస్ ఇంత దూరం అయితే మాకైతే వినపడుతుంది. సో ఇక్కడ వరకు వచ్చాను. సో ఇక్కడ వరకు కూడా కొంచెం పర్వాలేదు, మైక్ అనేది వినపడుతుంది. ఇంకా నేను నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు, సో పర్వాలేదు. హలో గైస్, ఈ మైక్ అయితే ఇప్పుడు మనం బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఆ గాలికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయ్యి వాయిస్ అనేది క్లియర్గా కనపడుతుందో లేదో చూద్దాం అనమాట. సో బైక్ మీద వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఇప్పుడు చూడొచ్చు. సో నేనైతే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేయలేదు. సో చుట్టూరు అయితే బైక్ సౌండ్స్ అండ్ అలాగే మనం ఇప్పుడైతే వెళ్దాము. సో ఎయిర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. ఇంకా స్టార్ట్ అవుదాము. గైస్ ఎయిర్ అయితే ఇలా వస్తూ ఉందన్నమాట మనకి నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా. ఓకే, సో ఇలా ఉందన్నమాట నాయిస్ క్యాన్సిలేషన్ లేకపోతే. సో ఇప్పుడు మన 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనం ఇప్పుడు చూడొచ్చు దీంట్లో. ఓకే,
సో ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది స్టార్ట్ అయితే చేసి చూద్దాము. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో మనకైతే ఎయిర్ వస్తున్నా కానీ కొంచెం పర్వాలేదు, వినపడుతుంది. ఓకే, కానీ ఎయిర్ కూడా బాగా అయితే వినపడుతుంది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో. సో సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది స్టార్ట్ అయితే చేద్దాము. ఓకే, సో నేను ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిల్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో 2 బ్లింక్స్ అయితే అయ్యింది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం. ఓకే, సో గైస్ నేనైతే కొంచెం స్పీడ్ అయితే వెళ్తున్నాను. సో సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కొంచెం ఎయిర్ అనేది వినపడుతుంది, అండ్ అలాగే మన వాయిస్ అయితే పర్వాలేదు, చాలా బాగా అయితే వినపడుతుంది. గైస్ ఇప్పుడు మనం థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిల్ అనేది చూద్దాము. సో నేనైతే క్లిక్ చేశాను. థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిల్ అనేది చూద్దాం అనమాట. 3 టైమ్స్ అయితే బ్లింక్ అయ్యింది, చూద్దాం. సో కొంచెం అయితే ఫాస్ట్గా వెళ్తున్నాను, చూద్దాం గైస్. ఎయిర్కి అయితే మన వాయిస్ అయితే పర్లేదు, వినపడుతుంది. సో కొంచెం స్పీడ్ వెళ్ళినా కానీ వాయిస్ అయితే మనకి క్లియర్ గా అయితే వినపడుతుంది అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. ఈ నాయిస్ రిడక్షన్ అయితే చాలా బాగా అయితే వర్క్ చేస్తుంది. ఓకే, సో గైస్ ఇదన్నమాట మన గ్రీన్ ఆరో మైక్ రివ్యూ అనేది. సో మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే ఈ ప్రొడక్ట్ లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే బై చేయొచ్చు. ఇది ఫ్లిప్కార్ట్లో ఉంది, అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంది. సో నేను తీసుకున్నది ఏంటంటే 2 మైక్స్ వస్తాయి అనమాట. ఇది సింగిల్ మైక్లో కూడా దొరుకుతుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నట్టు అనమాట. సో ఎవరైతే 1000 లోపు మైక్స్ చూస్తున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పొచ్చు అనమాట. ఇది మనకి 1000 లోపే అంటే 750 ఆ టైప్లో దొరికేస్తుంది సింగిల్ మైక్ అయితే. అదే ఇలా 2 మైక్స్ కావాలంటే కనుక 1000 లోపు అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ రివ్యూ నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ మైక్ అనేది వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. ఓకే.